తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. బాధిత కుటుంబాలకు పాలు సరఫరా చేస్తున్న కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను అలర్ట్ చేశారు. పరీక్షల కోసం బాధితుల నుంచి సేకరించిన మూత్ర, రక్త నమూనాలను ఫోరెన్సిక్ కు పంపించారు. కాగా పాలు ఏ విధంగా కల్తీ జరుగుతాయి, వాటిని ఎలా గుర్తించాలి అనే అంశాలపై పాల కేంద్రం నుంచి మా ప్రతినిధి దుర్గారావు మరింత సమాచారం అందిస్తారు. రాజమహేంద్రవరం కల్తీపాల సంఘటనలో దాదాపు 5గురు మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అసలు కల్తీపాలు ఏ విధంగా ఇదవుతున్నాయి, కల్తీపాలు నిర్మూలించడానికి పాల కేంద్రాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటాయి, అసలు పాల కేంద్రంలో కల్తీపాలను కాకుండా అసలు ఒరిజినల్ పాలను ఏ విధంగా కొలుస్తారన్న అంశంపై మనం ఒక ప్రముఖ పాల కేంద్రం దగ్గర ఉన్నాం. అసలు వాళ్ళని అడిగించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా కొలుస్తారన్న విషయంలో మరిన్ని వివరాలు అడిగి చేస్తున్నాం. చెప్పండి సార్, అసలు పాల కేంద్రంలో మీకు రైతుల నుంచి పాలు తీసుకొస్తారు, ఏ విధంగా వాటిని పాలు కొలుస్తారు, ఏ విధంగా ఒరిజినల్ పాలు నకిలీ పాలను ఎలా గుర్తిస్తారు మీరు? మిల్కో టెస్ట్ అనేది ఉంటుందండి. ఈ మిల్కో టెస్ట్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, సిఎల్ఆర్, వాటర్ పర్సెంటేజ్ అన్నీ కూడా చూపిస్తాను మిషన్ అండి. దాన్ని బట్టి మనం రైతుల దగ్గర పాలు కలెక్షన్ సేకరణ చేస్తాం. చేసి దాన్ని బట్టి మనం రైతులకి సేల్ చేస్తాం. ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా చూస్తారు దాన్ని? మొత్తం ఫ్యాట్ ఎంత ఉంది పాలలో, వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది అంతా కూడా క్లారిటీగా వచ్చేస్తాను. కల్తీ పాలు అనేది దీంట్లో జరగదండి, రాదండి, అసలు వచ్చే అవకాశం లేదు కూడా. నేను వచ్చిన పాలను మీరు ఏం చేస్తారు? ఫస్ట్ పాలు వచ్చినప్పుడు ఒక రైతు తీసుకుంటారు, నా ఎదుర్కొంటారు, ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారు చూపెట్టి. ఇచ్చిన పాలు ఎన్ని లీటర్లు ఉన్నాయో చూసుకుంటామండి. నెక్స్ట్ కొలత వేసుకుంటామండి. అది ఎన్ని లీటర్లు వచ్చింది దాన్ని బట్టి మళ్ళీ ఆ పాలను తీసుకొచ్చి ఫ్యాట్ చెక్ చేసుకుంటామండి. ఫ్యాట్ ఎంత ఉంది, వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం వాళ్ళకి రేట్ ఇచ్చండి. అవి కరెక్ట్గా పాలు ఉన్నాయి లేదని చూసుకుని మనం సేకరణ చేస్తుంటాం. ఇప్పుడు రాజమహేంద్రవరంలో కల్తీపాల సంఘటన చూస్తారు కదా, ప్రజలు కల్తీపాలను ఏ విధంగా కనిపెట్టాలి? మీకంటే పాల కేంద్రం మీరు చెప్పారు, కామన్ మ్యాన్స్ కల్తీపాలను ఏ విధంగా కనిపెట్టాలి మీరు చెప్పారు. అది కామన్ మ్యాన్స్ కనిపెట్టడం అనేది అతను చూసుకుని మరి ఫస్ట్ నుంచి మనకి వచ్చి పద్ధతిని బట్టే మనం చూసుకోవాలండి. ఎందుకంటే లాక్టోమీటర్ ఉండేదండి, ఆ లాక్టోమీటర్ ద్వారా చూసుకోవచ్చండి, అవకాశం ఉంటే తీసుకునండి. లాక్టోమీటర్ చూసుకోవచ్చు. లాక్టోమీటర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే వాటర్ పర్సెంటేజ్ అది చూపించేస్తుంది. అది దాన్ని బట్టి మనం చూసుకుని తీసుకోవడం మంచిదండి. మంచిదండి. అయితే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ అలా జరిగే అవకాశం ఉండదండి సాధారణంగా. ఎందుకంటే అందరూ చిన్న చిన్న రైతులు, పాడి రైతులు కదండి, అందరూ అలాగా చేసి వాళ్ళు ఎవరు ఉంటారు సాధారణంగా. ఇప్పుడు కల్తీపాలకి వీటికి పెరుగులో కానీ ఏమైనా వండే ఆహార పదార్థాలు ఏమైనా తేడా కనబడుతుంది? కల్తీపాలు మనం ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదండి, అసలు చేయలేదండి. ఎప్పుడు వచ్చే అవకాశం కూడా రాదండి ఇక్కడ. అదండి మనం చూడొచ్చు. ఇక్కడ ఇది ఒక పాల కేంద్రం. ఈ పాల కేంద్రంలో రైతు ఇప్పుడు తీసుకొచ్చారు. రైతు తీసుకురాగానే పాలను మొదటగా చెక్ చేస్తారు, ఎన్ని లీటర్లు ఏటైనా ఉన్నది అన్న తర్వాత చెకింగ్ అనంతరం ఈ మిషన్ ఉంటుంది కదా, ఈ మిషన్లో పెడతారు. ఈ మిషన్లో పెట్టి ఇందులో కొవ్వు శాతం ఎంత ఉంది, క్లియరెన్స్ ఎంత ఉందో అన్నది చెక్ చేసిన అనంతరం ఈ పాలు మంచివా కాదన్నది చూసుకున్న అనంతరం కూడా అప్పుడు వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకున్న అనంతరం కూడా ఇక్కడ కస్టమర్లకు అమ్ముతుంటారు. కస్టమర్లకు అమ్మిన అనంతరం కూడా మిగిలిన పాలను అయితే ఇటు సంగం డైరీ కావచ్చు, ఇటు విశాఖ డైరీ కావచ్చు, ఈ హెరిటేజ్ డైరీ కాబట్టి తిరుమల వంటి డైరీలకు కూడా అమ్మే ప్రయత్నం చేస్తారు. అయితే కల్తీపాలు సంఘటన నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరగవు కాబట్టి అది కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడ పాలు దొరకని ప్రాంతాలు కావచ్చు, ఇతర చేసే ప్రాంతాలు ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. అలాగే డైలీ గేదె పాలు వాడి కల్తీపాలు సడన్గా వాడితే వాళ్ళకి సిమ్టమ్ తెలిసిపోతుంది. పెరుగులో కానీ ఉండే పాలులో కానీ అయితే తినే టేస్ట్ ప్రకారం కూడా కనిపెట్టే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కల్తీపాలు సంఘటన నేపథ్యంలో అయితే ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఆహార నియంత్రణ శాఖ అయితే అలర్ట్ అయిందని చెప్తున్నారు. త్వరలో కూడా అన్ని పాల కేంద్రాలు మిగతా వాటిపై కూడా దాడులు చేసి అసలు కామన్ మ్యాన్స్కి సరైన రీతిలో పాలు అందే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇది కల్తీపాలపై తాజా అప్డేట్. వీటి జర్నలిస్ట్ బాధ్యతతో దుర్గారావు, హెచ్ఎన్టీవీ, కాకినాడ నుంచి.